ప్రాచీన భారతీయ వేదాలలోని సూపర్ ఫుడ్స్. మొదటిగా పసుపు. పసుపును ప్రాచీన వేదాలలో అరిద్ర అని పిలుస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరంలోని వ్యాధి నిరోధకతను పెంచుతుంది. తర్వాతది నువ్వులు. నువ్వుల నుండి కాల్షియం, ఐరన్ లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. తర్వాత ఉసిరికాయ. ఉసిరి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వాతం, పిత్తం, కఫం లాంటి 3 దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. తర్వాత నెయ్యి. నెయ్యిని క్లారిఫైడ్ బటర్ అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. మితంగా తీసుకుంటే ఇది ఒక ఔషధమే. తేనె. తేనెని వైద్యం మరియు ఆహారాల్లో ఉపయోగిస్తారు. దీన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి, శరీరానికి శక్తిని అందిస్తుంది. తర్వాత తులసి. తులసి అంటే పూజలకే కాదు, ఆరోగ్యానికి కూడా వరం. శ్వాస సంబంధిత రోగాలకు, జలుబు, దగ్గు తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి శరీరాన్ని రక్షిస్తుంది. తర్వాత బార్లీ. బార్లీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇది పూర్వకాలంలో, వేదకాలంలోనూ పవిత్ర ధాన్యంగా ఉపయోగించేవారు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.